దేవునికే మహిమ కలగాలి. అదే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుకే మహిమ. ప్రియ బిడ్డలందరికీ ఒక చిన్న వీడియో చేయాలని వచ్చిన. ఇప్పుడే యూట్యూబ్లో న్యూస్లో ఒక విన్నానన్నమాట. ఏం విన్నానంటే, ఇప్పటి వరకు ఆడపిల్లలారా జాగ్రత్త అని వచ్చింది కదా. ఇప్పుడు ఏమని వచ్చిందంటే, అబ్బాయిలారా జాగ్రత్త అని వచ్చింది న్యూస్. అబ్బాయిలారా జాగ్రత్త అని కొంత చీపిరి గ్రూప్ అది, అలా పేరేం పెట్టారంటే చీపిరి గ్యాంగ్ అంట. అలాంటి గ్రూప్ ఒకటి దిగిందని న్యూస్లో చెప్పారండి. కాబట్టి ఈ గ్రూపు ఇప్పుడు దిగింది కాదు, పాప మీడియా వాళ్ళకి తెలియదు కదా. ఈ గ్రూప్ ఎప్పుడు దిగిందంటే ఆదికాండము 6వ అధ్యాయంలోనే దిగింది. ఈ గ్రూప్ని ఏమంటారంటే నెఫీనీయులు అంటారు. ఏమంటారు? నెఫీనీయులు అంటారు. నెఫీనీయులు అంటే వాళ్ళొక వెరైటీ మనుషులు అన్నమాట. కాబట్టి కావాలంటే నేను ఎక్కడ చెప్పను. ఆదికాండం 6వ అధ్యాయం చదువుకోండి. ఈ చీపిరి గ్యాంగు గురించి ఆదికాండం 6వ అధ్యాయంలోనే దేవుడు రాపిచ్చాడు. కాబట్టి ఆ గ్యాంగ్ ఇప్పుడు దిగిందంట. మరి జాగ్రత్త, ప్రార్థన చేయండి. అపవాదికి సమయం లేదు. వీళ్ళేమో డ్యాన్సులు వేస్తున్నారు, అర్థమైందా? అందులో క్రైస్తవులు కూడా డ్యాన్సులు వేస్తున్నారు. జాగ్రత్త. చిన్న వీడియోనే. న్యూస్ కూడా చూడండి అప్పుడప్పుడు. మగవాళ్ళనే ఎక్కించుకొని చాలా దారుణమైన, నేను చెప్పలేనులే కానీ మీరు ఈ న్యూస్ చూడండి. దారుణంగా చేసి ఊరు బయట తీసుకుపోయి కత్తులతో 8 పోట్లు పొడిచి చంపేశారట. ఎవరు? మగ ఆయనని ఎక్కించుకొని లిఫ్ట్ అడిగినందు లోపల ఎక్కించుకున్నారట. మగోళ్ళను కూడా నమ్మొద్దని అంటున్నావి. బిడ్డలందరికీ నేను దండం పెట్టి చెప్తున్నాను, ప్రార్థన చేయండి. అపవాదికి సమయం లేదు. వాడు చాలా ఘోరంగా విజృంభిస్తున్నాడు. వాడు అలా ఉంటుంటే మనం ఏం చేయాలి? తినుకుంటా తాక్కుంటా మటన్ వండుకొని చికెన్ వండుకొని కాలక్షేపం చేద్దామా? కనీసం ఈ వీడియోలు చూసి అయినా అలా మీ పిల్లలను రక్షించుకోండి, కాపాడుకోండి. మగ పిల్లగాళ్ళకు కూడా రక్షణ లేదు. ఆ మగ పిల్లగాళ్ళనే పాడు చేస్తున్నారట మగోళ్ళు. అదే ఇప్పుడు వీడియో చెప్పింది ఆమె. జాగ్రత్త, మగ పిల్లగాళ్ళని విడిచిపెట్టకండి. మీ మగ పిల్లగాళ్ళు అనుకోండి, మగ పిల్లగాళ్ళే పాడైపోతున్నారు. కాబట్టి దయచేసి మీ పిల్లలను మంచి బుద్ధులు నేర్పండి. మందిరాన్ని తీసుకురండి. యేసు ప్రభు గురించి చెప్పండి. మగ పిల్లగాళ్ళనే, ఆడపిల్లగాలు కానీ మగ పిల్లగాలు కానీ దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి క్రైస్తవులారా. పాపం అన్ని జనులకు తెలియదు కదా వాక్యము. మీకు తెలుసు కదా, నాకు తెలుసు కదా. ఎందుకని ఇంత నెగ్లెక్ట్గా ఉంటున్నారు? ఏం లెక్క అప్పు చెప్తారు రేపు ఆడిపోయి? వెళ్ళిపోదామని పరలోకానికి కదా. వాడెటు పోతే మాకేంది, ఈమెటు పోతే మాకేంది, అంతేనా? అది కాదు. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. అది ఆ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా, నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటున్నానో పొరుగు అని కూడా అలాగనే ప్రేమించాలి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. వస్తుంది మీకు కోపం, తప్పకుండా వస్తుంది. వస్తే నాకేంది? నా ప్రభు నాలో మండిస్తున్నాడు. మరి నాలో మండిస్తున్నాడు నా ప్రభు, నా పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రార్థన చేయండి. మన కుటుంబాలను, నాకంటే నా మాట ఎవరు వినరు? నా ఇంట్లో వాళ్ళే వినట్లేదు. ఇంకా మీరేం వింటారండి? విన్నా వినకపోయినా ఆయనకే మహిమ కలుగును గాక.
నేను ముసల్దాన్ని అయిపోయినా. మీరైనా కళ్ళు తెరవండి, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి సబ్స్క్రైబ్ చేసి కూడా మళ్ళీ తీసేస్తున్నారు, నాకైతే తెలియదు. ఆయనకే ఒప్పు చెప్పిస్తుంది నేను. ఉంటానండి, ప్రార్థన చేయండి. ఆమేన్.